ఇక్కడ రవి మేడూరి గారు ఇప్పుడు ఆల్రెడీ కరేబియన్ దీవుల్లో ఉన్నారు. పట్టుకోవడానికి వెళ్తే వాళ్ళు యూకే పారిపోయారు. అంటే ఫారెన్ కంట్రీస్ నుంచి ఉండి ఫారెన్ కంట్రీస్లో సిటిజన్షిప్ తీసుకొని వాళ్ళ సహకారంతో పైరసీ చేస్తున్న వ్యవహారం ఇప్పుడు రవి వ్యవహారం కూడా బయటపడింది. నేను అందుకు అడుగుతున్నా, ఇంకా వాటిని మనం ఫైండ్ అవుట్ చేయగలమా? వాళ్ళని మనం అదుపులోకి తీసుకోగలమా? ఎందుకంటే వాళ్ళని ఎవరిని అదుపులోకి తీసుకోకుండా ఏమీ చేయకుండా మనం ఇక్కడ ఇలాంటి కంట్రోల్ వ్యవస్థలు పెట్టినా కూడా ఏదో ఒక రకంగా లూప్ హోల్ దొరుకుతుంది కదా. అవునండి. కానీ నాకు తెలిసి ప్రతి ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గానే ఉన్నాయండి. అంటే మన ప్రభుత్వ సహకారం తీసుకుంటే మనము వాళ్ళని వాళ్ళని ఎక్కడున్నారో వాళ్ళని పట్టుకోవడంతో పాటు ఎక్స్ట్రాడిషన్ గానీ లేదా మన చట్టాలు అమలయ్యేలాగా మనం దాన్ని చేసుకోవచ్చు. కనుక మనం ప్రభుత్వ సహకారం తీసుకోవాలి. నాకు తెలిసి ఏ ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా పైరసీకి సపోర్ట్ చేయలేదు. ఏ ప్రభుత్వం కూడా. ఎందుకంటే అది వాళ్ళకు కూడా నష్టం. పైరసీకి అది ప్రభుత్వాలకు నష్టం, క్రియేటర్స్ కి నష్టం. దాని పరిణామాలు ఎంత తీవ్రమైనవో ప్రతి ప్రభుత్వంకి తెలుసు. కనుక మనం ప్రభుత్వ సహకారం తీసుకుంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా, అంటే ప్రతి వాళ్ళు వెంటనే దొరికేస్తారని అనను కానీ వాళ్ళు ఎక్కడ కూడా తప్పించుకోలేరు. వాళ్ళు ఏ దేశంలో దాక్కున్నా సరే ఎప్పటికైనా దొరికిపోవాల్సింది. ఎప్పటికైనా సరే మన చట్టం ప్రకారంగా వాళ్ళకి శిక్ష పడాల్సింది. ఇంకెలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటే మన పైరసీని ఆఫ్ చేయొచ్చు సార్? ముఖ్యంగా టెక్నాలజీ పరంగా నేను ఇప్పటికే చెప్పానండి. ఇది స్క్రీన్ లో ప్లే అవుతున్నప్పుడు దాన్ని వేరే కెమెరా తోటి అది రికార్డ్ చేయకుండా మనం ఇప్పటికే చేయగలం. అంతేకాకుండా ఏ థియేటర్ లో అవుతోంది అనేది వీడియో ద్వారా, ఆడియో ద్వారా, రెండిటి ద్వారా మనం దాన్ని కనిపెట్టగలం. అంతేకాకుండా సరఫరాలో దాన్ని ఎన్క్రిప్షన్ ద్వారా ఎవరి చేతుల్లోకి వెళ్లకుండా ఎవరికైతే చెందాలో అది వాళ్ళ చేతుల్లోకే వెళ్ళేటట్టుగా చేయగలం. అంతేకాకుండా బ్లాక్ చైన్ ద్వారా కూడా కొంతమంది సొల్యూషన్ చేశారు. అంటే దానికి ట్రేసబిలిటీ అన్నమాట, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా సరఫరా అయ్యింది అనేది. దాన్ని బట్టి కూడా ఎక్కడ ఇది జరిగింది అనేది మనము వెంటనే తెలుసుకోగలుగుతాం. అది ఇవన్నీ చేయగలము. ఇదంతా ఒక ఎత్తు అయితే, చూసే వాళ్ళు కూడా వాళ్ళు చూస్తున్న కాంటెంట్ ఈ కాంటెంట్ అనేది ఉచితంగా రావట్లేదు, దీనికి ఎంతమందో శ్రమ ఉంది, దీని వెనకాతలు ఎంతో మంది ఉద్యోగాలు, జీవితాలు ఉన్నాయి అనే వాళ్ళ బాధ్యత ఎరిగి, అది థియేటర్ లోని ఎక్కువ అనుకుంటే ఓటీటీలో చూడొచ్చు, ఓటీటీలోని ఎక్కువ అనుకుంటే లేదా థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే థియేటర్ కి వెళ్ళి చూడొచ్చు. అంతేగాని చూసే వాళ్ళు కూడా బాధ్యత ఉంటుందండి. ఇది కేవలం ప్రభుత్వమును తర్వాత ఇండస్ట్రీయే కాదు, ప్రేక్షకులు కూడా కొంచెం బాధ్యతతో ఉంటే దీన్ని పూర్తిగా అరికట్టచ్చు.